హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా చుట్టూత పచ్చటి పొలాలు, చల్లని సాయంత్రం వేళ సూర్యుడు చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాడో. అలా పచ్చని చెట్ల మధ్యలో ఎంత చూడముచ్చటగా ఉందో, అలా చూసే కొద్దీ చూడాలనిపిస్తుందనమాట. అసలు చూడండి వాతావరణం ఎంత బాగుందో. నిజంగా నేను సౌండ్ వినిపించట్లేదు కానీ, అంటే పక్కన మైకుల సౌండ్ వినపడుతుందనమాట గుళ్ళోయి. కాపీరైట్ పడిద్ది అని చెప్పి మ్యూట్లో పెట్టి వాయిస్ ఇస్తున్నాను కానీ, నిజంగా అసలు పక్షుల సౌండ్లు వస్తున్నాయి. ఎంత బాగుంటుందోనండి నిజంగా మాకు. ఇంటి చుట్టూత పక్షుల సౌండ్లతో వాతావరణం అయితే చాలా బాగుంటుంది. నాకు ఒక్కొక్కసారి అనిపించిద్ది అనమాట, ఇలాంటి వాతావరణంలో ఇలా పక్షుల సౌండ్లు వింటూ ప్రశాంతంగా పనులు చేసుకుంటూ ఇలా ఇట్లాంటి వాతావరణంలో ఉండటం చాలా అదృష్టం ఉండాలి అనిపించింది నాకైతే. నిజంగా నేను అన్నానని కాదు, చాలా బాగుంటుందండి. అసలు ఎంత బాగుంటుంది అంటే ఇక్కడ ఉండే వాళ్ళకే తెలిసిద్ది అనమాట ఎంత ప్రశాంతంగా ఎంత బాగుంటుంది అనేది. ఇంక నేను సాయంత్రం పూట ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసుకున్నా. ఇంక చెట్టున సన్నజాజి పూలు ఉంటే అవి కోసి పక్కన పెట్టేసి, ఇంకట మనకి మల్లెపూల సీజన్ వచ్చింది కదా, ఇంకా మల్లెపూలు కోస్తూ ఉన్నానన్నమాట. మల్లెఆకులు దోస్తూ ఉన్నానన్నమాట. అసలు ఎప్పుడో దుయ్యాల్సింది, ఈసారి చాలా లేట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు ఈ పైన మనకి డాబా మీద అల్లుకుంది కదా, ఇంకా ఆ చెట్టు అయితే దూసేస్తున్నా. కింద కూడా 2 చెట్లు ఉన్నాయి, అవైతే ఒక 5-6 రోజులు ఉన్నాక దోస్తా. మొత్తం ఒకేసారి దూసామనుకోండి పూలు మొత్తం ఒకేసారి వచ్చేస్తాయి అనమాట. అలా కాకుండా ఒక చెట్టు అయిపోయిన తర్వాత ఇంకో చెట్టు పూస్తే మనకి ఎక్కువ రోజులు పూలు వస్తాయి. ఇంక ఇలా ఆకు దోస్తూ బయట ఎద్దుల బండ్లు వెళ్ళటం, గేదెలు వెళ్ళటం, వాటికి మెడలో గంటలు కట్టారు. అసలు ఆ సౌండ్ అవి వెళ్తుంటే ఎంత బాగుంటుందో చూడటానికి అయినా వినటానికైనా. అసలు భలే నడుస్తూ ఉంటాయి అన్నమాట, సౌండ్ భలే వచ్చింది. ఇంకా అలా వాటిని చూస్తూ వాటికి రోడ్డు ఆధారి పక్క మొత్తం మొక్కజొన్నే ఉందన్నమాట చూడండి. ఇంకా చెట్లు అలా పచ్చదనం చూస్తూ నేచర్ని ఎంజాయ్ చేస్తా పక్షుల సౌండ్లు వింటూ నేను పనులు చేసుకుంటున్నాను. ఇంక చెట్టు ఆకంతా దూసేటప్పటికి చేతులంతా చూడండి ఎలా దోక్కుపోయినాయో, బొబ్బలు వచ్చేసినాయి అనమాట. ఇంకా అదే హనీకి చూపించుతున్నా. ఒక చెట్టు దూసేటప్పటికే చేతులంతా చూడు ఎలా బొబ్బలు వచ్చేసినాయో. ఇంకా మిగతా 2 చెట్లు కూడా దూసానంటే నా చేతుల పని అయిపోయిద్ది అని అనుకుంటా నవ్వుకుంటున్నాం అనమాట. ఇలా మనకి పూలు పూసే టైంలో ఆకు దూసిన తర్వాత మొదల దగ్గర కొంచెం గేదెల పెంటపోగు ఉంటుంది కదా, అది కొంచెం వేసి రోజు నీళ్లు పెట్టామనుకోండి పూలు బలంగా పోస్తాయి అనమాట. లేకపోతే చిన్న చిన్న పూలు, గుడ్డి పూలు అట్లా పోస్తాయి. ఎప్పుడైనా సరే మనకి పూలు వచ్చే టైంకి అలా పోషణ చేసుకున్నామంటే పూలు బాగా పోస్తాయి, మొగ్గ కూడా బలంగా వచ్చింది అనమాట. ఇంకా నేను ఎప్పుడు అలాగే చేస్తాను. ఇంకా ఆ పని అయిపోయిన తర్వాత కిందకు వచ్చేసి ఇంట్లో చిలకడ దుంపలు ఉన్నాయి అనమాట. ఇంకా అవి కడిగి పొయ్యి మీద పెట్టేశాను. నేనైతే దుంపలు కడిగి ఒక గిన్నెలో వేసి పైన ఒక స్పూను లేదా 2 స్పూన్లు దుంపలు ఉన్నదాన్ని బట్టి కొంచెం నెయ్యి వేసి మూత పెట్టేస్తాను. సిమ్లో పెట్టి మధ్య మధ్యలో అట్లా ఎగరేసుకుంటా ఉన్నాం అనుకోండి చక్కగా మగ్గిపోతాయి. ఇలా వండితే చాలా టేస్ట్గాను తియ్యగా కూడా ఉంటాయి అన్నమాట దుంపలు. కొంతమంది అయితే వాటర్లో వేసి ఉడకబెడతారు. అలా ఏంటంటే మన బంగాళదుంప తిన్నట్టుగా చప్పగా ఉంటాయి. ఇలా ఉడకేసుకుంటే మాత్రం తియ్యగా బాగుంటాయి అన్నమాట. ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. నేను ఎప్పుడు ఉడకేసినా కూడా ఇలాగే ఉడకబెడతాను. ఇంకా అట్లా పొయ్యి మీద పెట్టేసి సిమ్లో పెట్టేసి మధ్య మధ్యలో తిప్పుకుంటూ, ఇంకా ఇందాక సన్నజాజి పూలు కోసుకొచ్చాను కదా, ఇంకా అవైతే మాల కట్టేశాను. సన్నజాజి పూలు ఈరోజు చాలా లేట్ అయిపోయింది, కట్టేటప్పటికే ఇచ్చిపోయినాయి అనమాట. అలా కాకుండా రోజుకి కూడా మనకి ఫ్రెష్గా ఉండాలి అంటే 5 కోసి మాల కట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మరుసటి రోజుకి కూడా మనం పూజకు ఉపయోగించుకోవాలన్నా తలలో పెట్టుకోవాలన్నా బాగుంటాయి అనమాట. ఎందుకంటే నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, ఏంటి తులసి మేము సన్నజాజి పూలు ఎప్పుడు కట్టినా కూడా నల్లగా అయిపోతాయి, నువ్వు పెట్టుకుంటే ఫ్రెష్గా సాయంత్రం దాకా తెల్లగా అలాగే ఉంటాయి అని నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు. నేను ఎక్కడికన్నా పెట్టుకొని వెళ్ళినప్పుడు నేను చేసేదైతే ఇంతేనమాట. మనం మొగ్గ ఇచ్చకముందే మాలగట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మరుసటి రోజుకి ఫ్రెష్గా బాగుంటాయి అన్నమాట. ఓకేనా అండి. అయితే ఇంకా చిలకడ దుంపలు కూడా
చాలా వరకు మగ్గేసినాయి అనమాట. ఇంక 2 నిమిషాలు ఉంటే మగ్గిపోతాయి. ఇంక నేను పూలు కట్టడం అయిపోయిన తర్వాత దుంపలు పొయ్యి మీద వేసే ఇంట్లో పనులన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటా ఉన్నాను. ఇంకా మా వారు ఎగ్స్ కూడా తీసుకొచ్చారనమాట. ఇంకా అవి కూడా సర్దేసుకుంటున్నాను. ఎగ్స్ నేను ఎప్పుడు తెప్పించినా కూడా 15, 20 గుడ్లు అట్లా తెప్పించి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే ఏదన్నా గబాల కూర ఏదన్నా చేయలేదనుకోండి, మనకి ఎగ్స్ ఉన్నాయి అంటే ఎతుక్కునే పని లేకుండా తొందరగా వంట పూర్తి చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఎప్పుడైనా తెచ్చి అట్లా నిలవ పెట్టుకుంటాను. ఇంకా పప్పీకి రోజుకి కూడా ఎగ్గే పెడతానమాట. అంటే అవి కొన్ని కూరలు అసలు తినవు, అంటే పులుసులు, పప్పుచారు అలాంటివి తినవు అనమాట. అలాంటప్పుడు ఒక ఎగ్ వేసి ఉడకబెట్టి కానీ ఆమ్లెట్ కానీ అట్లా వేసి వాటికి పెట్టేస్తూ ఉంటాను. ఇంకా దుంపలు అవి ఉడికితం అయిపోయిన తర్వాత ఇంకా అందరం తినేసాము. ఇంక మళ్ళీ వంట స్టార్ట్ అనమాట. ఇంట్లో ఆడవాళ్ళకి పనులు చేసే కొద్దీ ఉంటానే ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటి చేస్తూనే ఉంటాను. ఇంక ఇప్పుడైతే వంట కూడా అయిపోయిందనమాట. కూర వచ్చేసి వంకాయ పెరిగేసి చేశాను. ఇంకా మేమందరం భోజనం చేయటం అయిపోయిన తర్వాత ఇట్లా కొంచెం సేపు ప్రశాంతంగా బయట కూర్చున్నా. చెప్పాను కదా, ఇట్లా సమ్మర్ వచ్చింది అంటే ఎక్కువగా బయటే కూర్చుంటాము. చల్లటి గాలి తోలుతా బాగుంటుంది అనమాట ప్రశాంతంగా. ఇంక ఇప్పుడు వీటికి అన్నం కూడా పెట్టేశాను కదా, ఇంక ఇంట్లో పని అంతా అయిపోయింది అనుకుంటున్నారా? అవ్వలేదు. ఇంక ఇప్పుడు వంటగేదంతా శుభ్రం చేసుకోవాలన్నమాట. గిన్నెలు కడుక్కోవటము, వంటగేదంతా శుభ్రం చేసుకొని అప్పుడు వెళ్ళి పడుకుంటాను. ఇంక ఇదండి ఈరోజు వీడియో. ఈరోజైతే ఇలా గడిచిందనమాట. ఇంకా వీడి చేష్టలు రోజు చూస్తున్నారు కదా. నా దగ్గరికి రోజుని రానియకుండా వాడు అడ్డం పడుతున్నాడు అనమాట. చెప్పాను కదా వాడికి అట్లా నిమిరితే ఇష్టము అని. ఇంకెవ్వరూ రావద్దు, వాడు ఒక్కడే ఉండాలన్నమాట. ఇంకా అవి అట్లా ఆడుతూ ఉంటే వాటిని చూస్తూ కూర్చున్నాను. భోజనం చేయంగానే కొంచెం బద్ధకంగా అనిపించింది కదా, ఇంక అందుకని అలా కూర్చున్నాను. ఈరోజు అయితే టిఫిన్ ఏం చేయలేదు, ఇంకా రైసే వండేసాను అనమాట అందరికీ. ఇంకా రైసే తినేసాము. అయితే ఇంక ఇప్పుడు వెళ్ళి మళ్ళీ వంటగేదంతా శుభ్రం చేసుకొని గిన్నెలు అవి కడుక్కొని అన్నీ నీట్గా పెట్టుకొని ఇంక అప్పుడు వెళ్ళి పడుకోవాలన్నమాట. ఇంక ఇలా చేసే కొద్ది పనులు ఉంటానే. ఇప్పుడు శుభ్రం చేసుకున్నాం అనుకోండి, పొద్దున్నే పనులకి హడావిడి లేకుండా ఉంటుంది. అదే ఇప్పుడు చేసుకోలేదనుకోండి, పొద్దున్నే హడావిడి ఉరుకులు పరుకులు అన్నట్టు ఉంటుంది. ఎప్పుడైనా సరే నైటే చేసుకుంటానమాట. అప్పుడు పొద్దున్నే ప్రశాంతంగా చేసుకోవచ్చు హడావిడి లేకుండా. రోజు నా పనులైతే కొంచెం కుడి ఎడంగా ఇలానే ఉంటాయి. ఇదండి ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.